22వ తారీఖు నాడు ఒక కేసు విషయంలో ఆయన వాదనలు వింటున్న సందర్భంగా మరి ఎవరు పంపించదో తెలియదు, వాళ్ళంటే ఎవరు పుట్ట ఉందో తెలియదు, కానీ రాకేష్ కిషోర్ అనే ఒక అడ్వకేట్ చేత బూటు విసిరి దాడి చేసిన సంఘటన ప్రపంచం అంతా చూడడం జరిగింది. మరి ఒకప్పుడు ఈ మనువాద వ్యవస్థ కొనసాగుతున్న తరుణంలో అణగారిన వర్గాల ప్రజలకు, దళితులకు, ముఖ్యంగా విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో గుడికి బడికి దూరం చేసిన వ్యవస్థ మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్ల వల్ల చదువుకొని ఉన్నత స్థాయిలో కూర్చున్నటువంటి ఈ దళిత వర్గాలకు రక్షణ కరువైందని, ఒక దేశ ప్రథమ పౌరుడు సుప్రీంకోర్టు సీజే పైన దాడి జరిగితే మరి వాస్తవంగా గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్య దళితుల పరిస్థితి ఏంటని చెప్పేసి మందాకృష్ణమాదిగన్న గారు తక్షణమే ఈ దాడిని ఖండిస్తూ ఎవరైతే బూటు విసిరిండో అడ్వకేట్ గారు ఆయనక ఎలాంటి శక్తులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బయట తీసి తక్షణమే సుమోటో కేసు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి 10 రోజులుగా ప్రెస్ మీట్ ద్వారా, ధర్నాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం మరి సుమోటోగా కేసు చేసి మరి అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో ఈరోజు 3 రాష్ట్రాల్లో ప్రతి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాలకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా మేడ్చల్ జిల్లా కాపురం మండలంలో జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమానికి మరి జోహార్ నగర్, మరి మల్కాజ్గిరి నుంచి కూడా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఇచ్చేసి సీజేపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే బాధ్యత మనందరూ పైన ఉందని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తక్షణమే రాకేష్ కిషోర్ గారు దాడి చేయడంలో ఎవరెవరు పాత్ర ఉందో వాళ్ళందరూ కూడా వెలికి తీసి వాళ్ళపైన సుమోటో కేసు చేసి తక్షణం అరెస్ట్ చేయకపోతే మహాజన నేత పద్మశ్రీ మందాకృష్ణమాదిగ గారు ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా మొన్న కలెక్టర్ ఆఫీస్ ముందు, ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు శాంతియుత ధర్నాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా నిర్లక్ష్యంగా వహిస్తే రేపు 22వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి అన్నగారు పిలిపించడం జరిగింది. ఆ లోపే రాకేష్ కిషోర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనందరూ కొంచెం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులు ఇచ్చేసి పాల్గొన్న అన్న తిప్పల లక్ష్మణ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ జోహార్ జోహార్ మన వర్ధిల్లాలి ప్రజాస్వామికవాదుల ఐక్యత. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి గవాయి మీద దాడిని ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల మీద జరిగిందని మేము భావిస్తున్నాం. ఇప్పటికే పద్మశ్రీ మందాకృష్ణమాదిగ గారు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలో పిలుపునివ్వడం జరిగింది. 10 రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దళితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము భావించవలసి వస్తుంది. దీని మీద ఎంబటికే ఇప్పుడు కేసు ఎందుకు నమోదు చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి కూడా ఇవాళ దేశంలో దళితులందరూ మాకు రక్షణ ఉందా లేదా అని చెప్పేసి కూడా ఒక అనుమానాస్పదంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండవది ఏంటంటే ఇవాళ చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగింది. భారత రాజ్యాంగాన్ని కాలు రాయాలని, భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఎవరైతే ప్రయత్నం చేస్తుందో వారందరికీ తొందరలోనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని కూడా మేము గుర్తు చేస్తున్నాం. రెండోది చీఫ్ జస్టిస్ అయితే ఎవరైతే గవాయి ఉన్నాడో ఆ గవాయి మీద దాడి కాదు అది ఈ దేశంలో ఉన్న దళితుల మీద జరిగిన దాడిగా మేము అందరం భావిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే దాని మీద ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి సమగ్రత విచారణ జరిపించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ విచారణలో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఒక విచారణ జరిపించాలి. దాని వెనుక ఎవరెవరు ఉన్నారో దాడి వెనుక ఆ దాడిలో జరుగుతున్న నిజాలు నీకు చేయవలసిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉందని మేము గుర్తు చేస్తున్నాం. ఒకవేళ మీరు కాక అరెస్ట్ చేయకుండా, కేసు నమోదు చేయకుండా దీన్ని నిర్లక్ష్యంగా వహిస్తే ఇవాళ భారతదేశంలో ఉన్న దళితులంతా ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయవలసిన అవసరం వస్తుంది. ప్రపంచంలో ఎన్నో దేశాల మీద ఇవాళ పక్కకు బంగ్లాదేశ్ కావచ్చు, ఇక్కడ పాకిస్తాన్ కావచ్చు, అక్కడ ప్రజలు ఎట్లయితే ప్రభుత్వం తిరగబడతారో ఇక్కడ కూడా భారతదేశంలో కూడా అణగారిన వర్గాల రక్షణ లేకపోతే ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తారనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నా.
ఇప్పటికైనా తక్షణమే గవాయి గారి మీద దాడి చేసిన కిషోర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటితో ఇది ఆగదు. కృష్ణమాదేవి గారు ఇప్పటికే ఇది తెలంగాణలో ఉన్న అన్ని మండల కార్యాలయంలో 10 రాష్ట్రాలలో కూడా ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే 22 తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం లోపే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు కూడా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ గారికి లేఖ రాస్తారా, అఖిలపక్షాన్ని తీసుకెళ్తారా, లేకపోతే గవాయి మీద దాడిని ఇప్పటిదాకా ఖండించకపోవడం కూడా అగ్రకులాలంతా ఒక్కటే అని మేము భావించవలసి వస్తుందని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. తక్షణమే అరెస్ట్ చేయాలి, న్యాయ విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి ఏదైతే వచ్చిన జవహర్ నగర్ కాపురావు వచ్చిన పెద్దలందరూ ఎవరుతుందో మా నాయకత్వానికి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. సుప్రీంకోర్టు జడ్జి పైన జరిగిన ఘోరానికి మేము అందరము ఎవరైతే బూటు విసిరారో ఆయనను వెంబడే ఖండించాలని, శిక్షించాలని, చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము విన్నపిస్తున్నాం. ఒకవేళ చేయలేదనుకో మేము రాబోయే రోజులలో యావత్ తెలంగాణ ఒకటే కాదు 10 రాష్ట్రాలలో మందకృష్ణ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మేము హెచ్చరిస్తూ, దీని వెనుక కొన్ని కుట్రలు ఉన్నాయి. కొంతమంది ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎమ్మడే ఆ కిషోర్ను అరెస్ట్ చేసి ఆయన తగిన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వచ్చే నెల హైదరాబాద్లో పిలుపునిచ్చారు, ఆ పిలుపు వరకు అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదే జరిగిన చీఫ్ జస్టిస్ గవాయి పైన దాడి చేసిండు రాకేష్ కుమారు. అతను బూటు ఏ రకంగా విశ్లేషిండో అదే రకంగా నేను తీవ్రంగా ఖండించాలని మా ఎంఆర్పిఎస్ ద్వారా, మా కృష్ణమాది అన్న ద్వారా అన్న పిలుపునిచ్చిండు. ఈ నెల 22 తారీఖు నాడు కూడా చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది. మేము ఈ ఉద్యమం ఇప్పటితో ఆగేది లేదు. ఆయనను వెంటనే ఖండించేదాకా మేము ఎన్ని రోజులైనా కానీ మా తీవ్ర పోరాటం ఇట్లనే ఉంటుంది. ఖచ్చితంగా ఆయనైనా ఈ దళితులైనా ఏ రకంగా దాడి చేసిండో అతని వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసి మరీ ఆయనను తీవ్రంగా ఖండించాలని, అరెస్ట్ చేయాలని మా ఎంఆర్పిఎస్ ఒక విన్నపం. జై మాదిగా. బర్బాదుల్లారా, ఖబర్దార్ బర్బాదుల్లారా, చీజేపై దాడి సిగ్గు